హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్ లో నార్మల్ రైస్ తో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇందుకోసం ముందుకు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 1కి 1.5 చొప్పున నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు. ఒక కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు కూడా వేసుకొని వేయించేసుకోండి. మొత్తం వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపేసుకోండి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. ఒక క్యారెట్, ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మీడియం సైజు ఉన్న 2 టమాటాలు, చిన్న క్యాప్సికమ్ తీసుకొని అవి కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం కూడా నీళ్ళతో సహా పోసేసుకోండి. ఎందుకంటే మనం ఇందాకే వాటర్ మెజర్మెంట్ అనేది పెట్టేసుకున్నాం కాబట్టి వాటర్తో సహా పోసేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అంతేనండి, ఎంతో చక్కగా సింపుల్గా కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ విత్ నార్మల్ రైస్తో తయారైపోయింది.